నిన్న జరిగినటువంటి అమరావతి వేడుకలో చాలా అద్భుతమైనటువంటి ఘట్టం ఏంటంటే, ముఖ్యంగా అందరూ ఆశ్చర్యపోయింది పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి మధ్య ఉన్నటువంటి బాండింగ్. అంటే అక్కడ కొంతమందిని పవన్ కళ్యాణ్ గారు తగ్గించే ప్రయత్నం చేశారు. లేదంటే ఇన్విటేషన్‌లో ఆయన పేరు రాయలేదు, ఆయన ఫోటో వేయలేదు. ఇలాంటివి ఎన్నెన్నో చేశారు గానీ, పవన్ కళ్యాణ్ గారి స్థాయి, ఆయన స్థానం ఎప్పుడూ చాలా ఎక్కువగానే ఉంటది. ఒక గొప్ప స్థానంలో ఉంటది. ఇక్కడ నిజంగా చూసుకుంటే మోదీ గారు ఆయనని పిలిచి, ఆయన ప్రసంగించేటప్పుడు 2, 3 సార్లు దగ్గటం చూసి గమనించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని వెంటనే మోదీ గారు ఆయన స్టేజ్ దగ్గరికి వచ్చి కూర్చుంటున్నప్పుడు పిలిచి, "ఇట్రా పవన్" అని చెప్పి ఒక చాక్లెట్ తీసి, అది గొంతుకు సంబంధించిందని అనుకుంటున్నారు. అంటే విక్స్ లాంటిది. సో, అలాంటి దాన్ని ఇచ్చి, "ఇట్రా" అని చెప్పి కూర్చుంటే ఆయన పట్టించుకోకపోయినా సీఎంతో పిలిపించి, కేంద్ర మంత్రితో పిలిపించి, "ఇదిగో ఇదేసుకో" అని చెప్పి చెప్పడం. అంటే అసలు ఎప్పుడు ఏ దేశ ఒక దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఎప్పుడు ఏ దేశానికి సంబంధించినటువంటి నాయకుడిని పొగడలా. అలాంటిది పవన్ కళ్యాణ్ గారిని ఆంధీ అని పొగుడుతున్నారు. ఒక దేశానికి సంబంధించినటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఎప్పుడు ఇంకొక దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశానికి ఇటువంటి ఎవరికి ఏమి గిఫ్టులు తీసుకెళ్ళా. కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే స్పెషల్‌గా ఒక రాష్ట్రానికి వచ్చినప్పుడు అక్కడ ముఖ్యమంత్రిని ఎంతోమంది నాయకుల్ని అందరినీ వదిలేసి పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక చిన్న గిఫ్ట్‌ని పంపించారంటే ఆలోచించండి. ఆయన స్థాయి ఏంటో, ఆయన స్థానం ఏంటో. ఆయన డిప్యూటీ సీఎంగా మాత్రమే ఉన్నారు. మోదీ గారు దేశానికి నాయకుడు. ఎంతోమంది ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, నాయకులు, మంత్రులు, ఎంతోమంది సెలబ్రిటీస్, ఇంకా పెద్ద పెద్ద దేశాది నాయకులు ఉంటారు. కానీ వాళ్ళందరికీ లేనిది పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ, మోదీ గారికి ఆయనకి ఉన్నటువంటి ఇదేంటంటే నిజాయితీ. వీళ్ళిద్దరిలో ఉన్నటువంటి నిజాయితీయే వాళ్ళిద్దరిని కలిపింది. దేశం పట్ల ప్రేమ, దేశం కోసం ఎంతవరకు వెళ్తాననేది ఒక బలమైనటువంటి నినాదాన్ని వాళ్ళిద్దరిలో ఎప్పుడో ఎలక్షన్స్‌కి ముందు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగానే, పవన్ కళ్యాణ్ గారు ఒక సాధారణ నటుడిగా ఉండగానే ఆయనకి వాళ్ళకిద్దరికీ బాండింగ్ కుదిరింది. అందుకనే ఆయన ఒక స్టేజ్ మీద ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉండగా ఆయన కాషాయ వస్త్రాలు వేసుకొని వస్తే, "ఏంటి కాషాయ వస్త్రాలు వేసుకున్నావు? కాశీకి లేదంటే హిమాలయాలకి వెళ్దాం అనుకుంటున్నావా? అలా లేదు పవన్, నీ అవసరం ఇంకా ఉంది. గుర్తుపెట్టుకో, ఈ దేశానికి, రాష్ట్రానికి నువ్వు చాలా అవసరం. నువ్వు చేయవలసింది చాలా ఉంది" అని చెప్పి ఆయనతో మాట్లాడడం. అంటే అంతమంది నాయకులు, ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి ఆయనతో స్నేహం ఉండుండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారి స్థానం ఆయన గుండెల్లో ఎప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. ఇది పవన్ కళ్యాణ్ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి